కేంద్రంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై విభిన్న రంగాలకు చెందిన ఆర్థిక నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరుకి చెందిన ప్రముఖ హైకోర్టు న్యాయవాది విశ్లేషకులు బివి నాగరాజరావుపై కేంద్ర బడ్జెట్పై అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏపీకి కేటాయింపులు లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్పై నెల్లూరు వాసుల అభిప్రాయాలను మా ప్రతినిధి నరసింహులు అందిస్తారు. కేంద్రంలో ఇవాళ వరుసగా 8వసారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్పై అనేక వర్గాల నుంచి కూడా భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఇవాళ నెల్లూరు నుంచి ప్రముఖ హైకోర్టు న్యాయవాది బివి నాగరాజరావు గారు మన దగ్గర ఉన్నారు. ఈ బడ్జెట్ పైన ఆయన ఏమంటారో నేరుగా ఆయన యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ పైన ఏమంటారు, ఎలా విశ్లేషిస్తారు? పార్లమెంట్లో బాగా బల్లలు సరుచుకున్నది, చప్పట్లు మోగింది. ఆదాయ పన్ను పరిమితిని 12 లక్షల దాకా పెంచడం, 12 లక్షల దాకా పన్ను లేదు అంటాం. నిజంగా కూడా అది ఆహ్వానించదగింది. అయితే ఆదాయ పన్ను బిల్లును వారం రోజుల తర్వాత పెడతామన్నారు. వాస్తవానికి దీని బెనిఫిట్ ఎంతవరకు కత్తిరింపు ఉంటుందా, మళ్ళీ రకరకాల ఫిట్టింగులు పెడతారా అనేది వారం తర్వాత చెప్పాల్సిందే. అందుకని ఏదేమైనా 12 లక్షలకు పెంచడం అనేది మంచిదే. ఈరోజు పెరిగినటువంటి ఇన్ఫ్లేషన్, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం పెరిగిన తర్వాత ఆదాయ పన్ను సంబంధించి భారం అయి కూర్చుంది సామాన్యులు, మధ్యతరగతి ప్రజలపై. ఆ వరకు రిలీఫ్ ఇస్తారని చెప్పేసి వారం రోజుల తర్వాత ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రెండోది, ఇక కార్పొరేట్ ట్యాక్సెస్ బాగా రాయితీలు ఇవ్వడం, అదేవిధంగా సామాన్యులకు సంబంధించినటువంటి వివిధ వర్గాలపైనటువంటి బడ్జెట్ మీద చాలా ఆశలు ఉంటాయి. ముఖ్యంగా ఈరోజు మరొక అంశం ఏంటంటే క్యాన్సర్ మందుల పైన చాలా పన్నులు తీసేస్తున్నామన్నారు. ఈరోజు క్యాన్సర్ చికిత్స మొత్తం కూడా కార్పొరేట్ కాసుల ఆసుపత్రుల చేతుల్లోనే ఉంది. క్యాన్సర్ అనేది గతంలో సంపన్నులకే పరిమితమైన వ్యాధి అనేటువంటి ప్రచారంలో ఉన్నా కానీ ఈ మధ్యకాలంలో చూస్తే పెరిగిన కల్తీల వల్ల క్యాన్సర్ రోగులు విపరీతంగా పెరిగారు. కేవలం ప్రైవేటు చేతుల్లోనే ఉండేటువంటి ఈ క్యాన్సర్ వైద్యం చాలా ధరలైపోయి అప్పులు పాలైపోయి ఆప్తులను కూడా పోగొట్టుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం చుట్టుపక్కల. అందుకని క్యాన్సర్ ప్రభుత్వ వైద్యశాలలు నెలకొల్పకుండా, క్యాన్సర్ ట్రీట్మెంట్ ప్రజలకు అందుబాటులో తీసుకురాకుండా ప్రభుత్వ రంగంలో ఎన్ని రకాల ధరలు తగ్గించినా కానీ ఆ ఫలితం అనేది సామాన్యులకి చెందదు. అందుకని ఈ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఏ విధమైనటువంటి ఇది చేయలేదు. ఏదో ఒక ప్రచార ఆర్భాటం తప్పితే ఇంకోటి కనిపించలేదు. ఇకపోతే సంస్కరణలకు సంబంధించి గత 10 సంవత్సరాల నుంచి కూడా భాజపా ప్రభుత్వం ప్రభుత్వ రంగాన్ని అడ్డగోలుగా అమ్మేయటం, అంబానీ ఆదాయాలకి అప్పచెప్పడం జరుగుతూ ఉంది. దాని ఫలితాలు కూడా మనం చూస్తున్నాం. ఉదాహరణకి బిఎస్ఎన్ఎల్. ఈరోజు బిఎస్ఎన్ఎల్ గతంలో ఉన్నప్పుడు మిగతా నెట్వర్క్ తారీఫులు ఎలా ఉండేవి, ఈరోజు బిఎస్ఎన్ఎల్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన తర్వాత మిగతా నెట్వర్క్ సర్వీసులు ఎలా ఉన్నాయి, తారీఫులు విపరీతంగా పెంచేసిన పరిస్థితి. ఇది నిర్మలా సీతారామన్ బడ్జెట్ పైన ప్రముఖ న్యాయవాది విశ్లేషకులు బివి నాగరాజరావు గారు చెప్తున్నటువంటి మాటలు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, హెచ్ఎం టీవీ, నెల్లూరు నుంచి.